హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము అరటిపండుతో ఒక స్వీట్ చేస్తాము రెసిపీ. అది దానికి ఏమేమి కావాలని ఫస్ట్ చూస్తాము. అరటిపండ్లు ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఒక 4 అరటిపండ్లు తీసుకున్నాను. 1 కప్పు బెల్లము, కాస్తంత యాలకబుడ్డల పొడి, కాస్త బియ్యం పిండి, కాస్త ముంత మామిడి పప్పు, ద్రాక్ష, కాస్తంత ఒక 2 స్పూన్లు అయ్యేంత రవ్వ, చిరోటి రవ్వ, పచ్చి కొబ్బరి 1 కప్పు, కాస్తంత నెయ్యి. మెయిన్ కావాల్సింది అరటి ఆకలు కావాలి. ఎలా చేయాలో ప్రాసెస్ అని ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ మనం బనానా తీసుకున్నాం కదా, బనానా అంతా అన్నిటికి ఇలా తోలు చేసి ఇలా పెట్టుకోవాలి. మనం ఎన్ని బనానాలు తీసుకుంటే అన్ని బనానాలకి ఇలాగే చేసుకోవాలి. ఇలా తోలు తీసేసి తర్వాత మొత్తం నీట్గా స్మాష్ చేసుకోవాలన్నమాట. లేదు అంటే సన్నగా పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు, ఎలా అయినా ఓకే. ఇలా మొత్తం స్మాష్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా, అందులోకి ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి మనము బెల్లం వేసుకోవాలి. ఏ కప్పుతో బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వాటర్ తీసుకొని బెల్లము కరగాలి. పొయ్యి పైన పెడతాము. ఇప్పుడు ఇలా పొయ్యి పైన పెట్టి కరగనివ్వాలి బెల్లం మొత్తము. బెల్లం కరిగే లోపల మనం ఇంకొక పెనం పెట్టుకొని ఆ పెనంలోకి కాస్తంత నెయ్యి తీసుకుంటాము. మనం నట్స్ తీసుకున్నాం కదా, ఆ నట్స్ అన్నీ ఇందులో వేయించుకుంటాము. నెయ్యి వేడెక్కింది. ఇప్పుడు మనము ముంత మామిడి పప్పు, ద్రాక్ష వేసుకొని వేయించుకుంటాము. బనానా అడియాస్ అంటారు ఈ స్వీటు. చూడండి ఫ్రెండ్స్, ఏగింది. ఇప్పుడు ఒక కప్లోకి తీసుకుంటాము. నెయ్యి అలాగే ఉంది. మనం తీసుకున్నాం కదా ఒక బౌల్లోకి, ఆల్రెడీ బనానా ఇలా స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది ఇందులోకి వేసి బాగా కలపాలి. ఒక 2 నిమిషాలు చాలు, చాలాసేపు వద్దు. నెయ్యి ఉంది కదా, ఈ నేతిలోనే కలపాలి. చూడండి, మనము ఇది ఈ పక్క బెల్లము కరిగి పెట్టినాం కదా, ఇంత మాత్రం అయితే చాలు, పాకం ఏం అవసరం లేదు. ఇప్పుడు ఆఫ్ చేసుకుంటాము. బనానా సాను ఇలా ఒక 2 నిమిషాలు, ఎక్కువసేపు ఏం అవసరం లేదు. చూడండి, నెయ్యి మొత్తం బనానాలో మిక్స్ అయిపోతుంది. మనం ఇప్పుడు రవ్వ తీసుకున్నాం కదా, ఒక అర కప్పు తీసుకున్నాము, అది బాగా కలపాలి. ఒక 2 నిమిషాలు, ఎక్కువసేపు అవసరం లే. 2 నిమిషాల తర్వాత మనం బియ్యం పిండి ఏ గ్లాస్లో మనము రవ్వ తీసుకున్నామో దాంట్లో కన్నా కాస్త ఎక్కువ తీసుకోవాలి. బియ్యం పిండి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు మాడకుండా సిమ్లోనే పెట్టుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. 1 కప్పు దాకా పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. కొబ్బరి అనేది ఎక్కువ తక్కువ అనేది మీ టేస్ట్కి బట్టి వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో కాస్తంత యాలకబుడ్డల పొడి వేసుకోవాలి. బాగా మిక్స్ చేసి మనం బెల్లం ఆల్రెడీ కరిగించి పెట్టుకున్నాం కదా, ఇందులోకి వేసుకోవాలి. బాగా కలిపేసి 2 నిమిషాల తర్వాత సిమ్లోనే పెట్టుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. ఇలా చూడండి, బాగా కలుపుకోవాలి. ఇలా దగ్గర పడ్డాక మనం ఆల్రెడీ ముంత మామిడి పప్పు, ద్రాక్ష ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇందులోకి వేసి కలిపెట్టేసి ఆఫ్ చేసుకోవాలి. బాగా దగ్గరికి వచ్చేసింది కాబట్టి ఆఫ్ చేసి ఇప్పుడు మనము అరటాకు తీసుకొని అందులో ఫిల్ చేసి 5 మినిట్స్ మళ్ళీ ఉడకపెట్టాలి. ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్. ఈ స్వీట్ని
ఇప్పుడు మనము ఆల్రెడీ అరిటాకు కాస్తంత వేడి చేసాము. తునుగుకుండా ఉంటుంది, లేకపోతే ఎట్టమర్చినా తునిగిపోతుంది అనమాట. కాస్త వేడి చేస్తే కనబడచ్చు. వేడి చేస్తే ఎట్టమర్చినా తునుగుదనమాట. ఇప్పుడు ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్నాం కదా, అది ఇందులోకి పెట్టుకొని ఇలా పెట్టి స్టీమింగ్ పెడుతున్నాను. ఒక 5 నిమిషాలు స్టీమ్ అవ్వాలి. ఇలా స్టీమింగ్కి పెట్టాను. కరెక్ట్గా 5 మినిట్స్ అయితే చాలు. 5 మినిట్స్ తర్వాత మనం చూస్తాము. స్టీమ్ అవుతోంది. 5 మినిట్స్ అయింది. ఆఫ్ చేసేసి ఒక 2 నిమిషాలు తర్వాత తీసి మన స్వీట్ ఎలా రెడీ అయిందో చూసాము. బనానా స్వీటు రెడీగా ఉంది. మనము ఇప్పుడు ఓపెన్ చేసి చూసాము. వేడిగా ఉంది. ఇప్పుడు ఓపెన్ చేస్తాము. ఇలా స్టీమ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనము సర్వ్ చేసుకోవచ్చు ప్లేట్లోకి. ఆకులు ఎప్పుడు కావాలో అప్పుడు తీసేయచ్చు. ఎస్, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒక మాట ఇలా ట్రై చేసి చూడండి. ముందుగానే తీసి బయట పెడితే చల్లారిపోతుంది. మనం ఎప్పుడు తినాలనుకుంటామో అప్పుడు తీసి బయట పెట్టుకోండి. మిగతాది అలాగే ఉన్ని మూసి పెట్టేస్తే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మన బనానా స్వీట్ రెడీగా ఉంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేది మర్చిపోవద్దండి ఫ్రెండ్స్, ప్లీజ్.